సుల్తానేట్ మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని ఢిల్లీ నుండి దేవగిరికి అదే దౌలతాబాద్కు ఎందుకు మార్పు చేశారు మరియు పర్యవసనాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. జూనా ఖాన్ అదే మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తానేట్ 18వ సుల్తాన్ క్రీస్తు శకం 1325 నుండి 1351 వరకు పరిపాలన సాగించారు. ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించి ఉన్న ఈ తుగ్లక్ సామ్రాజ్యాన్ని ఢిల్లీ కేంద్రంగా సౌత్ ఢిల్లీలో ఉన్నటువంటి ఈ తుగ్లకాబాదు ఫోర్టు నుండి పరిపాలన సాగించేవారు. పరిపాలన రాజధానిగా ఉన్నటువంటి ఢిల్లీని వదిలి ఇక్కడ నుండి 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవగిరిగా పిలువబడే దౌలతాబాద్కు మార్పు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలనా రాజధాని ఢిల్లీ నుండి దౌలతాబాద్కు మార్పు చేయడానికి దక్షిణ భారతపై పూర్తి నియంత్రణ సాధించవచ్చని, మధ్య భారతదేశంలో ఉండడం వలన అన్ని ప్రాంతాలపై నియంత్రణ కలిగి ఉంటుందని, ఢిల్లీకి వస్తున్న మంగోలుల దాడుల నుండి నివారించవచ్చని భావించారు. 3 రోజుల్లో ఢిల్లీ వదిలి వెళ్లాలని ఆదేశాలు ఇవ్వడంతో బలవంతపు ప్రయాణానికి సిద్ధమయ్యారు. 7 నుండి 10 లక్షల మంది వరకు ప్రజలు, సైనికులు, అధికారులు, కళాకారులు బలవంతపు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఢిల్లీ నుండి 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న దౌలతాబాద్కు నడక ద్వారానో, ఎడ్ల బండ ద్వారానో, గుర్రాలపైన ప్రయాణం సాగించారు. దౌలతాబాద్ చేరడానికి 2 నుండి 4 నెలల ప్రయాణ కాలం పట్టింది. ఈ ప్రయాణ సమయంలో నదులు దాటలేక, నీరు లేక, తిండి లేక అనారోగ్యం పాలై వేలాది మంది మరణించారని చరిత్రకారులు చెబుతారు. మిగిలిన వారు దౌలతాబాద్ చేరి కోటను చూసి ఆశ్చర్యం చెందుతారు. ఔరంగాబాద్ ప్రస్తుతం ఛత్రపతి సంభాజీ నగర్ ఇక్కడ నుండి 17 కిలోమీటర్ల దూరంలో దౌలతాబాద్ ఫోర్టు ఉంటుంది. ఈ దౌలతాబాద్ ఫోర్టు నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా ఉంటుంది. మహారాష్ట్రలోని దౌలతాబాద్ గ్రామంలో ఉన్న ఒక చారిత్రాత్మక కోట ఇది. 9వ శతాబ్దం నుండి 14వ శతాబ్దం వరకు యాదవుల రాజధానిగా ఇది ఉండేది. కోటను 1187లో మొదటి యాదవ చక్రవర్తి బిల్లామ 5 నిర్మించారని చెబుతారు. 1308లో ఈ నగరాన్ని ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలించిన ఢిల్లీ సుల్తానేట్కి చెందిన అల్లావుద్దీన్ ఖిల్జీ స్వాధీనం చేసుకున్నారు. అప్పటి వరకు దేవగిరి కోటగా ప్రసిద్ధి చెందిన ఈ కోట దౌలతాబాద్ కోటగా మార్పు చెందింది. ఈ కోట దాదాపు 200 మీటర్ల ఎత్తులో ఉన్న శంఖాకార కొండపై ఉంటుంది. కోట చుట్టూ శత్రువుల రక్షణ కోసం తవ్విన పెద్ద కందకాలలో నీటిలో ముసళ్లను వదిలేవారని చెబుతారు. శత్రు సైనికులను గందరగోళపరిచే విధంగా కోటలోనికి వెళ్లే మార్గమే ఉంటుంది తప్ప వెలుపలికి వెళ్లే మార్గం ఈ కోటలో కనపడదు. శత్రువులను గందరగోళపరిచేలా సమాంతర ద్వారాలు లేకుండా కోటను నిర్మించడం విశేషం. ప్రవేశ ద్వారాలపై ముళ్ళు, వంపు తిరిగిన గోడలు, తప్పుడు తలుపుల సంక్లిష్టమైన అమరిక శత్రు సైనికులను గందరగోళపరిచే విధంగా అద్భుతంగా ఈ కోట నిర్మాణం ఉంటుంది. ఈ కోటలోనికి ఇండియన్ సిటిజన్స్ కు 25 రూపాయలు, ఫారినర్స్ కు 300 రూపాయల ప్రవేశ రుసుము ఉంటుంది. పురాణాలలో శివుడు ఈ ప్రాంతం చుట్టూ ఉన్న కొండలపై నివసించారని, అందువల్ల ఈ కోటను మొదట దేవగిరి అని పిలిచేవారని అంటారు. దేవగిరి అనగా దేవుని కొండలు అని అర్థం. మహమ్మద్ బిన్ తుగ్లక్ తన పరిపాలనా రాజధాని ఢిల్లీ నుండి ఈ దౌలతాబాద్ కోటకు మార్పు చేసిన 2 ఏళ్లకే వచ్చిన వారికి సరైన వసతులు కల్పించలేకపోవడంతో పాటు ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగి ఖజానా ఖాళీ కావడంతో పరిపాలనా రాజధాని దౌలతాబాద్ నుండి తిరిగి ఢిల్లీకి మార్పు చేశారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ చదువుకున్న తెలివైన వారైనప్పటికీ కూడా తన పరిపాలనా రాజధాని ఢిల్లీ నుండి దౌలతాబాద్కు మార్చడము, తిరిగి దౌలతాబాద్ నుండి ఢిల్లీకి మార్పు చేయడము, కరెన్సీని మార్పు చేయడం తదితర తప్పుడు నిర్ణయాల వల్ల ఖజానా ఖాళీ కావడంతో పాటు కొంతమంది ప్రజలు మ్యాడ్ సుల్తాన్గా కూడా పిలిచేవారని అంటారు. అద్భుతమైన కట్టడాలు, ప్రకృతి రమణీయ సౌందర్యాలతో కనులకు కనువిందు కలిగించే ఈ దేవగిరి కోట అదే ప్రస్తుతం దౌలతాబాద్ కోటను ప్రతి ఏడాది సరాసరి 7 లక్షల మంది పైగా టూరిస్టులను ఆకర్షిస్తూ ఉన్నది. ఈ దౌలతాబాద్ కోట నుండి 124 కిలోమీటర్ల దూరంలో అజంతా గుహలు, 100 కిలోమీటర్ల దూరంలో షిర్డీ, 13 కిలోమీటర్ల దూరంలో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రఖ్యాతి గాంచిన ఎల్లోరా గుహలు, దాని పక్కనే 12వ జ్యోతిర్లింగ శివాలయం ఉంటుంది. ఈ ప్రాంతాలను సందర్శించడానికి దేశ విదేశాల నుండి, ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఎక్కువ టూరిస్టులు వస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల నుండి, ప్రధానమైన నగరాల నుండి
డైరెక్ట్ ఔరంగాబాద్ అదే సాంబజీ నగర్ కు ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఔరంగాబాద్ లో ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఔరంగాబాద్ నుండి వివిధ టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళడానికి ట్రావెల్ క్యాబ్స్ అందుబాటులో ఉంటాయి. సాధారణంగా అక్టోబర్ నుండి మార్చి వరకు కూల్ క్లైమేట్ ఉంటుంది. వీలైనప్పుడు ఈ చారిత్రాత్మకమైన దౌలతాబాద్ ఫోర్టును కూడా చూడగలరు.